God favors the side with the best artillery. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ మిలిటరీ లీడర్ నెపోలియన్ చక్రవర్తి చెప్పిన మాట ఇది. అత్యుత్తమ ఫిరంగి దళం ఉన్న పక్షానికే దేవుడు అనుకూలంగా ఉంటాడన్నది నాటి నెపోలియన్ చెప్పిన మాట. అయితే ఇది 21వ శతాబ్దం. ఇప్పుడంతా డ్రోన్ల యుగం. ఏ దేశానికైతే అద్భుతమైన డ్రోన్ టెక్నాలజీ ఉంటుందో వారే యుద్ధంలో నిలబడగలరు. రష్యా యుక్రెయిన్ యుద్ధమైనా, ఇజ్రాయెల్ హమాస్ వారైనా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. అందుకే భారత్ సరిహద్దు దేశం బంగ్లాదేశ్ కూడా ఇదే డ్రోన్ సూత్రాన్ని నమ్ముకుంది. టర్కీ తయారు చేసిన బైరక్టార్ TB2 డ్రోన్లను బంగ్లాదేశ్ భారత్ సరిహద్దు వెంబడి మోహరించడం సంచలనంగా మారింది. ఇది ఇండియాను కవ్వించడం కోసమేనన్న వాదన వినిపిస్తోంది. ఓవైపు బంగ్లాదేశ్లో మైనారిటీ మతమైన హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ విషయంలో బంగ్లాదేశ్పై భారత్ ఇప్పటికే ఆగ్రహంగా ఉంది. ఇదే సమయంలో శక్తివంతమైన డ్రోన్లను బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దుల్లో మోహరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారింది. ఇక బంగ్లాదేశ్ చర్యలకు ఇండియా ఎలా కౌంటర్ ఇవ్వనుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ భారత్ నెక్స్ట్ ఏం చేయనుంది? బంగ్లాదేశ్ డ్రోన్ సవాల్ను భారత్ ఎలా ఎదుర్కోనుంది? బంగ్లాదేశ్ దగ్గర ఉన్న బైరక్టార్ TB2 డ్రోన్ అంత పవర్ఫులా? బైరక్టార్ TB2 మోటార్ సామర్థ్యం కలిగిన డ్రోన్లు. టర్కీలో తయారైన ఈ డ్రోన్లు 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎలక్ట్రో ఆప్టికల్ కెమెరాలు, లేజర్ రేంజ్ ఫైండర్, లేజర్ డిజైన్ ఫైండర్ లాంటి సెన్సార్లు ఈ డ్రోన్లకి ఉంటాయి. లేజర్ గైడెడ్ మిసైళ్లను ఇవి మోయగలవు. 2020లో కరాబక్ యుద్ధంలో అజర్బైజాన్ ఈ డ్రోన్లను వాడి అద్భుత విజయాన్ని సాధించింది. ఆర్మేనియాకి యాంటీ డ్రోన్ టెక్నాలజీ లేకపోవడంతో అజర్బైజాన్ ఈజీ విక్టరీ కొట్టింది. ఈ ఒక్క డ్రోన్ కారణంగా ఆర్మేనియాకు చెందిన 185 ట్యాంకులను నాశనమయ్యాయి. డ్రోన్ దాడులతో ఆర్మేనియాకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. ఒక్క మాటలో చెప్పాలంటే నాటి యుద్ధానికి ఈ డ్రోనే గేమ్ చేంజర్. అలాంటి డ్రోన్లు ఇప్పుడు బంగ్లాదేశ్ వద్ద ఉన్నాయి. ఈ డ్రోన్లను నిఘా పర్యవేక్షణ కోసం వినియోగిస్తున్నామని బంగ్లాదేశ్ చెప్తోంది. అయితే బార్డర్ లో సెక్యూరిటీగా ఉన్న సిబ్బందికి ఈ డ్రోన్ల శబ్దం చాలా చికాకు పెట్టేదిగా ఉందట. మరోవైపు ఇండియా ఈ డ్రోన్ సవాల్కు సిద్ధంగా ఉంది. ఇటీవలే అమెరికాతో కీలక ఒప్పందం చేసుకుంది. అమెరికా ప్రెడేటర్ డ్రోన్ల కొనుగోలుకు వేగంగా అడుగులు వేస్తోంది. భారత నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కోసం 31 ప్రెడేటర్ డ్రోన్ల కొనుగోలుకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఇండియా దగ్గర ఇజ్రాయెల్ హెరాన్ TP డ్రోన్లు ఉన్నాయి. ఇలా విదేశీ డ్రోన్లపైనే ఆధారపడకుండా ఇండియా సొంతంగా కూడా డ్రోన్లను తయారు చేస్తోంది. DRDO, HAL, BEL లాంటి సంస్థలు మిలిటరీ అవసరాల కోసం డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నాయి. DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ టపాస్ మోటార్ డ్రోన్ ఇండియాకు ఒక అసెట్ అనే చెప్పాలి. ఈ డ్రోన్ 18 గంటల పాటు ఎగరగలదు. 28,000 అడుగుల ఎత్తు వరకు ప్రయాణించగలదు. కెమెరా సిస్టంలను కలిగి ఉంటుంది. ఇక రూస్తం డ్రోన్లు కూడా ఇండియా వద్ద ఉన్నాయి. ఇవి నిఘా చొరబాట్లను గుర్తించడంలో ఉపయోగపడతాయి. ఇక ఇండియా దగ్గర ఉన్న స్వార్మ్ డ్రోన్ల విషయానికి వస్తే ఇవి ఒక గ్రూప్ గా పనిచేస్తూ పలు టార్గెట్లను ఒకేసారి ఛేదించగలవు. ఇక లక్ష్య అనే పేరుతో DRDO ఓ హై స్పీడ్ టార్గెట్ డ్రోన్ ను అభివృద్ధి చేసింది. ఇక డ్రోన్ తయారీలో అమెరికా, ఇజ్రాయెల్, చైనా టాప్ 3 స్థానాల్లో ఉన్నాయి. అందుకే భారత్ కూడా ఇజ్రాయెల్ తో పాటు అమెరికా నుంచి ఆధునిక డ్రోన్లను దిగుమతి చేసుకుంటోంది. దీంతో పాటు స్వదేశీ అభివృద్ధిపై దృష్టి పెడుతోంది. ఇలా డ్రోన్ల తయారీ, దిగుమతి విషయంలో ఇండియా దూకుడుగానే ఉన్నా యాంటీ డ్రోన్ల విషయంలో భారత్ కాస్త వెనుకపడే ఉందంటున్నారు నిపుణులు. యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం అత్యవసరమని చెప్తున్నారు. అప్పుడే ఏ దేశం దాడి చేసినా ఇండియా తిప్పికొట్టగలదు.